హాయ్ ఫ్రెండ్స్, ఈక్విడియా సమర్పించే వీకెండ్ అప్డేట్ స్వాగతం. వాట్ ఏ వీక్! ఈ వారం మనం చూస్తే కనుక లాస్ట్ 30 వీక్స్ లో కూడా ఇంత పెద్ద గెయిన్ అనేది ఏ రోజు కూడా చూడలేదు, ఏ వారం కూడా చూడలేదని చెప్పుకోవాలి. సో లాస్ట్ 30 వీక్స్ నుంచి మార్కెట్ స్లోగా గ్రైండ్ అవుతూ ప్రాబబ్లీ ఒక మంచి కరెక్షన్ గురవటం చూసాం మనం 26,000 నుంచి 21,900 వరకు. అండ్ ఈ వారం మనం చూస్తే కనుక ఓపెన్ అండ్ లో ఆల్మోస్ట్ సేమ్ 22,353 అండ్ క్లోజింగ్ చూస్తే కనుక 23,350 అంటే 1,050 పాయింట్స్ ఆల్మోస్ట్ పెరగటం చూసాం మనం. సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గెయినర్ వీక్లీ బార్స్ లో అని చెప్పాలి. సో ఈ బార్ తోటి లాస్ట్ 5 వీక్స్ లాసెస్ ఏవైతే ఉన్నాయో అది టోటలీ ఎంగల్ఫ్ అయిపోయినాయి అని చెప్పాలి. సో వర్స్ట్ అయిపోయిందా, మేబీ ఇక్కడ నుంచి ఫర్దర్ ర్యాలీ ఉంటుందా, నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుంది అనేది మనకి నెక్స్ట్ వీక్ చార్ట్స్ మీద తెలుస్తుంది. ఏదైనప్పటికీ 1,000 ఆర్ 1,100 పాయింట్స్ ఏదైతే ఈ వారంలో పెరిగిందో విత్ ఓపెన్ అండ్ లో సేమ్, హై అండ్ క్లోజ్ సేమ్, టోటల్ కంట్రోల్ బుల్స్ దగ్గరే ఉంది. కాబట్టి జనరల్లీ రీట్రేస్మెంట్ అనేది 33% దగ్గర ఉంటుంది. అంటే 1,000 పాయింట్స్ ఏదైతే గెయిన్ వచ్చిందో 330 పాయింట్స్ కిందకు వచ్చే ఛాన్స్ ఉంది. అంతకు మించి జనరల్లీ నెక్స్ట్ వీక్ అంతకు మించి కిందకి రాదు. సో నెక్స్ట్ వీక్ లో మనం వెళ్ళి చూస్తే కనుక సో 23,400 నుంచి ఒక 330 పాయింట్స్ అనుకున్నా కూడా 23,059. ఇన్ఫాక్ట్ ఇది ఎగ్జాక్ట్లీ మనం ప్రీవియస్లీ ఏదైతే రెసిస్టెన్స్ పాయింట్ అనుకున్నో సపోర్ట్ పాయింట్ అవుతుంది. అది 19th ఫిబ్రవరి వచ్చిన ప్రైస్, ఇన్ఫాక్ట్ అది కూడా హై. సో 23,000 అనేది ఒక మేజర్ సపోర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓన్లీ చిన్న హర్డిల్ ఎక్కడ ఉంది వీక్లీ చార్ట్స్ అంటే కనుక 23,807 దగ్గర ఉంది. ఒకవేళ అది కూడా క్రాస్ అయింది అంటే కనుక మేబీ ఒక న్యూయర్ హైస్ 24,000 నుంచి 24,200 వరకు ఓపెన్ అప్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ వీక్ లోకి మనం అడుగు పెట్టేటప్పుడు బుల్సే టోటల్ కంట్రోల్లో ఉంటారు అనుకోవచ్చు. ఇన్ఫాక్ట్ నెక్స్ట్ వీక్ ఇయర్ ఎండ్ వీక్ కూడా, ఎక్స్పైరీ వీక్ కూడా. సో నెక్స్ట్ థర్స్డే మనకి ఎక్స్పైరీ ఉంది. అగైన్ 28th ఏదైతే ఉందో అది ఇయర్ ఎండ్ లాస్ట్ డే. ఆ రోజు క్యాష్ మార్కెట్ లో ఏదైతే బయింగ్ సెల్లింగ్ అవుతాయో అది 31st మండే రోజు సెటిల్ అవుతాయి. కాబట్టి ఒక బిగ్ ఈవెంట్ ఉంటుంది. లాట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ప్రాపప్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇండివిజువల్ ట్రేడర్స్, ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వాళ్ళ పోర్ట్ఫోలియోని ఐ థింక్ కన్సాలిడేట్ చేసుకునే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. సో ఈ వారం మనకి బిగ్గెస్ట్ గెయినర్స్ చూస్తే కనుక అన్ని అని చెప్పాలి. ఆల్ సెక్టర్స్ ఆర్ పాజిటివ్ అని చెప్పాలి. ఆఫ్ కోర్స్ మనకి పర్సంటేజ్ వైజ్ చూస్తే కనుక 8.5% గెయిన్ తోటి శ్రీరామ్ ఫైనాన్స్ నిలిచింది. అదేవిధంగా HDFC అండ్ SBI లైఫ్ క్లోజ్ టు 8% పెరగటం చూసాం. సో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ బిగ్గెస్ట్ గెయినర్స్ అని చెప్పుకోవచ్చు మనం. అదేవిధంగా ఆటో నేమ్స్, బజాజ్ ఆటో 7% పెరగటం చూసాం. టాటా మోటార్స్ ఒక 6.5%. అలా విధంగా పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ అన్ని కూడా రైట్ ఫ్రమ్ BPCL, NTPC, పవర్ గ్రిడ్ ఇవన్నీ కూడా పెరగటం చూసాం. ఇక ఐ థింక్ మెటల్స్ లో కూడా ఈ వారం ఒక 5% రావటం చూసాం. JSW, టాటా స్టీల్ లాంటివి. అదానీస్ పాజిటివ్ గా ట్రేడ్ అయ్యి FMCG లో మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ లైక్ టైటాన్, నెస్లే ఇవన్నీ కూడా 4% పెరగటం చూసాం. ఇక కోర్ సెక్టర్ లైక్ అల్ట్రాటెక్ కానీ, L&T కానీ, అపోలో హాస్పిటల్, భారతి అన్ని కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. సో ఓన్లీ 4 లూజర్స్ ఈ వారంలో. TCS 2.4% క్రాక్ అయింది. బజాజ్ ఫిన్సర్వ్, ఐ థింక్ ప్రాబ్లీ బజాజ్ ఫైనాన్స్ ఏదైతే 4 to 5% అప్ ఉందో ఇది కొద్దిగా కాంపెన్సేట్ చేసి 1.3% డౌన్ ట్రేడ్ అయింది. ఇక రెండు FMCG నేమ్స్ లైక్ ITC అండ్ ట్రెంట్ జస్ట్ 0.5 and 0.13% కూడా కరెక్ట్ అవుతుంది చూసాం. బ్యాంక్ నిఫ్టీ సూపర్ డ్యూపర్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే మనం నిఫ్టీ ఇందాక అనుకున్నాం 4 వీక్స్ ఎంగల్ఫ్ చేసిందని, బట్ బ్యాంక్ నిఫ్టీ 7 వీక్స్ ఎంగల్ఫ్ బార్ అనేది మనకు కనపడింది. సో ఓపెన్ అండ్ లో ఆల్మోస్ట్ సేమ్ 48,200, క్లోజ్ 50,600 అండ్ 50,641 ఏదైతే 7th ఫిబ్రవరి వీక్లీ బార్ ఉందో ఆ బార్ హై కూడా అటెంప్ట్ చేసే ప్రయత్నం చేసింది. సో టోటల్ అండర్ పర్ఫార్మెన్స్ నుంచి అవుట్ పర్ఫార్మెన్స్ లో బ్యాంక్ నిఫ్టీ మనకు వచ్చేయటం చూసాం ఈ వారం ట్రేడ్ తోటి. అండ్ లాస్ట్ 7 వీక్స్ కి ఏదైతే స్లోగా గ్రైండ్ అవుతూ వచ్చిందో ఈ వారంలోనే ఒక 1 డే మ్యాచ్ ఆర్ మేబీ 2020 మ్యాచ్ టైప్ ఈ 5 days లోనే లాస్ట్ ఐ థింక్ మనకి ట్రేడింగ్ సెషన్స్ చూస్తే కనుక 35 సెషన్స్ ఆర్ 40 సెషన్స్ ఫాల్ ని ఈ 5 సెషన్స్ లోనే కవర్ చేసిందని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వీక్ బ్యాంక్ నిఫ్టీ వెళ్ళేటప్పుడు ఒక మైనర్ హర్డిల్ అరౌండ్ 51,026 దగ్గర ఉంటుంది. సో ఆల్రెడీ మనం 50,600 దగ్గర క్లోజ్ అయ్యాం అప్రాక్సిమేట్లీ. సో 400 పాయింట్స్ పైన ఒక చిన్న హర్డిల్ ఉంటుంది. సో మనకి రిట్రేస్మెంట్స్ చూసుకున్నా కూడా ప్రాబ్లీ ఐ థింక్ ఈ వారం ఎంతైతే పెరిగిందో 48,200 నుంచి 50,400 అబౌట్ 2,500 పాయింట్స్
అగైన్ మనకి రిట్రేస్మెంట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక 33% రిట్రేస్మెంట్ అనుకున్నా కూడా అబౌట్ 800 పాయింట్స్ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో 49,800 ఆర్ 49,900 అనేది ఒక గ్రేట్ డేట్ సపోర్ట్ గా ఉంటుంది. అండ్ ప్రాబ్లీ అప్పర్ సైడ్ ఇందాక అనుకున్నట్టు 51,000 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో 500 పాయింట్సే కదా ఇంకా ఈజీగా పైకి వెళ్తుంది అనుకుంటే కనుక డెఫినెట్లీ వెళ్తుంది. ఒకవేళ 51,026 బ్రీచ్ అవుతే కనుక ఆల్మోస్ట్ 51,979 దాకా రెసిస్టెన్స్ పాయింట్ అనేది లేదు. సో ఆల్ ఇన్ ఆల్ 51,026 అండ్ 51,900 నెక్స్ట్ వీక్ రెసిస్టెన్స్ గా నిలుస్తాయి. అండ్ సపోర్ట్ పాయింట్ ఇందాకే చెప్పినట్టు మేబీ 49,800 ఆర్ 49,600 విత్ బై అండ్ డిప్ స్ట్రాటజీ అనేది మనం అవలంబించాలి. సో బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ లో జీరో లూజర్స్. సో గెయినర్స్ లో మనం వెళ్ళి చూస్తే కనుక సర్ప్రైజింగ్లీ వీక్ నేమ్స్ ఈ వారం కొంచెం చాలా అవుట్ పర్ఫార్మ్ చేశాయి. మోస్ట్లీ పిఎస్యు నేమ్స్ అండ్ బ్యాంక్స్ లైక్ ఏడిఎఫ్సి, ఏయూ బ్యాంక్ అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లాంటివి మంచి గెయిన్స్ రావటం చూసాం. సో లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా ఇవన్నీ చాలా చాలా వీక్ ట్రేడ్ అయిన నేమ్స్. సో ఏయూ బ్యాంక్ 10% గెయిన్ తోటి బిగ్గెస్ట్ గెయినర్ గా నిలవటం చూసాం. పిఎన్బి 6%, అదేవిధంగా క్యాన్ బ్యాంక్ అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ ఎస్బీఐ క్లోజ్ టు 4 to 6% మధ్యలో పెరగటం చూసాం. ఐడిఎఫ్సి, ఫెడరల్, కోటక్ ఇవన్నీ కూడా బియాండ్ 4%. అండ్ వీకెస్ట్ బ్యాంక్ లైక్ ఇండస్ఇండ్ బ్యాంక్ లీస్ట్ పెరిగిన బ్యాంక్ ఇది ఈ వారంలో. సో గత వారం షాక్స్ నుంచి తేరుకొని ఒక 1.4% కూడా పెరగటం చూసాం. ఇక అదర్ నేమ్స్ క్యాష్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక లాట్ ఆఫ్ నేమ్స్ 30, 40, 50% కూడా పెరగటం చూసాం. సో గుడ్ నేమ్స్, నోన్ నేమ్స్ లైక్ ఎస్ఎంఎల్ ఇష్యూస్ 49% పెరిగింది ఈ వారం. అదేవిధంగా ప్రాబ్లీ బాలు ఫోర్జ్ ఒక 38% పెరగటం చూసాం. ఉత్తమ్ షుగర్ 34%. లాట్ ఆఫ్ నేమ్స్ లైక్ డీబీ రియాలిటీ 29%, వన్ ఆఫ్ ది వీక్ స్టాక్. మొబిక్విక్ లాస్ట్ వీక్ ఏదైతే మనం చూసామో ప్రాబ్లీ ఐ థింక్ లాక్ ఇన్ పీరియడ్ రిలీజ్ అయిందని లాస్ట్ వీక్ ఒక 30% కరెక్ట్ అయిన మొబిక్విక్ ఈ వారం టోటల్లీ రికవర్ అయ్యి అదే 30% గెయిన్ అవుతుంది చూసాం. అండ్ షిప్పింగ్ నేమ్స్ లైక్ జిఆర్ఎస్సి కానీ స్పార్క్ కానీ ఇవన్నీ కూడా ఒక మంచి పాజిటివిటీ అనేది రావటం చూసాం. కోర్స్ ఇంత మంచి మార్కెట్ లో కూడా లూజర్స్ అనేవి మనకు ఆల్రెడీ ఉన్నాయి. చాలా నేమ్స్ లైక్ గ్రీన్ లామినేషన్ 45% కరెక్ట్ అవటం చూసాం. అదేవిధంగా ప్రాక్స్ ఇండస్ట్రీస్ 10% దాకా కరెక్ట్ అవడం చూసాం. అదేవిధంగా ఎన్ఎస్సిఎల్ ఇండస్ట్రీస్ అండ్ ట్రీ హౌస్ కానీ, క్యాస్ట్రాల్ కానీ, లేదంటే ఇన్నోవా కానీ, ఐ థింక్ ఇవన్నీ కొంచెం లెస్ నోన్ నేమ్స్, పీజీఐఎల్ కానీ, టీమ్ లీజ్ ఇవన్నీ కూడా బిట్వీన్ 5 to 10% దాకా కరెక్ట్ అవుతుంది విషయం. ఇక మనం ప్రతి వారం కూడా 4 స్టాక్స్ కూడా అనలైజ్ చేస్తాం. సో ఈ వారం కూడా మనం 4 స్టాక్స్ ని తీసుకోవడం జరిగింది. సో ఆ నేమ్స్ మనం వెళ్ళి చూస్తే కనుక బ్యాంకో ఇండస్ట్రీస్, సో బ్యాంకో ఇండియా. సో కరెంట్ ప్రైస్ 353 దగ్గర ఉన్న స్టాక్ ఇది. సో ఆగస్ట్ 2023లో ఇది 147 రూపీస్ ఉన్న స్టాక్. నవంబర్ 2024 అంటే విత్ ఇన్ 14 months లోనే 537 దాకా వచ్చి టాప్ అవుట్ అవటం చూసాం. సో జనరల్లీ ఇలాంటి టాప్ అవుట్స్ అయినప్పుడు ఐ థింక్ రిట్రేస్మెంట్స్ ఆర్ కరెక్షన్స్ ఉంటాయి. అదే మనం అబ్జర్వ్ చేసాం దీంట్లో. బట్ గ్రేట్ థింగ్ ఈ స్టాక్ లో ఏంటంటే కనుక ప్రాబ్లీ నవంబర్ లో ఏదైతే ఉందో 313 అది రెస్పెక్ట్ చేసిందని చెప్పాలి. అఫ్ కోర్స్ దాని ప్రీవియస్ మంత్ లో చూస్తే కనుక ఇట్ వాస్ 286 అండ్ ఈ మంత్ లో 297 దాకా రావడం చేసాం. సో ఒక బాటమ్ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ జరిగిందా అన్న మనకు ఒక ఫీల్ ఇస్తుంది. సో డెఫినెట్ గా ఐ థింక్ ఈ స్టాక్ ని వన్ షుడ్ ట్రై టు బై. అఫ్ కోర్స్ ఒకటే ప్రైస్ పాయింట్ లో కాకుండా అప్ టు 300 ఐ థింక్ వన్ షుడ్ ట్రై టు బై. అండ్ ప్రాబ్లీ 10th February రోజు ఒక గ్యాప్ అనేది క్రియేట్ అవటం చేసాం విచ్ ఇస్ 411 and 451. అదొక ఇమీడియట్ రెసిస్టెన్స్ అవుతుంది. సో అక్కడ ఐ థింక్ వన్ షుడ్ ట్రై టు బుక్ ప్రాఫిట్. సో ఈ స్టేజ్ లో మనం చూస్తే కనుక 100 రూపీస్ రివార్డ్ ఉంది. అండ్ ఒకవేళ మనం డౌన్ లో కొనగలితే కనుక మేబీ 25-30 రూపీస్ రిస్క్ ఉంది. సో 1:3 రిస్క్ రివార్డ్ తోటి బ్యాంకో ఇండస్ట్రీస్ వన్ షుడ్ ట్రై టు బై. సెకండ్ స్టాక్ మనం తీసుకుంది తేజస్ నెట్వర్క్. సో మార్చ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 800 దగ్గర ఉంది. మార్చ్ 24లో 651 రూపీస్ ఉన్న స్టాక్ చాలా చాలా స్పీడ్ గా 1495 జూన్ వచ్చేసరికి అయిపోయింది. సో విత్ ఇన్ 2 months స్టాక్ ఆల్మోస్ట్ 2.5 times పెరగటం చూసాం. సో ఇలాంటి మూవ్ వచ్చినప్పుడు డౌన్ ట్రెండ్ కూడా అంతే ఫాస్ట్ ఉంది. సో గ్రేట్ థింగ్ ఈ స్టాక్ లో ఏంటంటే ఎప్పుడైతే ఇది 24 జూన్ లో టాప్ అవుట్ అయిందో అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఒక 6 months కన్సాలిడేషన్కి వెళ్ళిపోయి 1100 to 1400 రేంజ్ అనేది ఎస్టాబ్లిష్ చేయటం చూసాం. ఎప్పుడైతే ఈ స్టాక్ 1100 రూపీస్ బ్రేక్ అయిందో ఐ థింక్ September 24th నుంచి మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ అక్కడే పతనం అనేది స్టార్ట్ అయింది. కాబట్టి ప్రాబ్లీ ఈ స్టాక్ కూడా ఆల్మోస్ట్ 100% రిట్రేస్ అయిందని చెప్పాలి. ఎందుకంటే మార్చ్ 2024లో 651 ఉన్న
స్టాక్ ఈ మార్చ్ లో 646 దాకా రావటం చూసాం. సో గ్రేట్ థింగ్ ఏంటంటే ఆ ప్రీవియస్ బాటమ్ ని రెస్పెక్ట్ చేసింది కాబట్టి అదే స్టాప్ లాస్ ఉంటుంది. ఒకవేళ ఐ థింక్ ఈ స్టాక్ లో కొనాలంటే స్టాప్ లాస్ తోటి ట్రేడ్ చేయమని మా సజెషన్. జనరల్ ఏంటంటే 100% రిటేస్ అయిన స్టాక్ కొద్దిగా వీక్నెస్ అనేది నెక్స్ట్ ఫాల్ లో ఎగ్జిబిట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో 640 కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే కనుక మేబీ ఒక అప్ సైడ్ వచ్చింది అనుకుంటే కనుక ప్రాబ్లీ ఐ థింక్ కపుల్ ఆఫ్ మంత్స్ లో ఇది అగైన్ అబౌట్ 1102 నుంచి ప్రాబ్లీ ఐ థింక్ 1221 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో అబౌట్ 400 పాయింట్స్ రివార్డ్ ఉంది ఇక్కడ నుంచి కూడా, అండ్ రిస్క్ ఈజ్ అబౌట్ 150 పాయింట్స్. సో రిస్క్ రివార్డ్ ఈస్ ఓకే ఈ స్టేజ్ లో, బట్ స్టాప్ లాస్ ఇస్ మస్ట్ ఈ స్టాక్. అండ్ థర్డ్ స్టాక్ మనం చూస్తే కనుక ఎంఫోసిస్, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ నేమ్స్ ఇన్ ఐటీ మిడ్ క్యాప్ నేమ్స్. ఎగ్జాక్ట్లీ 2187 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. 2383 కరెంట్, 2430 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో ఐ థింక్ దీని రేంజ్ మనకి హిస్టారికలీ వెళ్ళి చూస్తే కనుక 1850 టు 3237 దాకా మనం పెరగటం చేసాం లాస్ట్ 2.5 years లో. సో మంత్లీ చార్ట్స్ లో మనం వెళ్ళి చూస్తే కనుక 2187 ఇప్పుడే చెప్పినట్టు గ్రేట్ సపోర్ట్ ఉంది. దాని తర్వాత మేబీ ఐ థింక్ 1850 అనేది సపోర్ట్ ఉంటుంది. బట్ ఐ థింక్ 1850 రాకపోవచ్చు అనిపిస్తుంది యాజ్ ఆఫ్ నో, ఎందుకంటే అన్లెస్ దెర్ ఇస్ అ వెరీ బ్యాడ్ న్యూస్ ఫ్లో ఫ్రమ్ యుఎస్, ఐ థింక్ అక్కడే ఒక సెల్ ఆఫ్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ స్టాక్ ఆల్రెడీ టాప్ నుంచి చూస్తే కనుక అబౌట్ 30-35% దాకా కూడా కరెక్ట్ అవుట్ అని మనం చూసాం. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ అ గుడ్ ఎంట్రీ పాయింట్ అవుతుంది ఈ స్టాక్ కి. ప్రాబ్లీ స్టాప్ లాస్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. ఇందాక చెప్పినట్టు 100% రిట్రేస్ అయిన స్టాక్ నెక్స్ట్ వీక్నెస్ లో ఇంకా ఫర్దర్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది డౌన్ సైడ్ కాబట్టి. సో నా ఉద్దేశంలో 800 కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అండ్ అప్ సైడ్ మేబీ ప్రీవియస్ ఆల్ టైమ్ హై 31, 32, 37 రాకపోవచ్చు. బట్ అగైన్ 200 మూవింగ్ యావరేజ్ ఏది ఉందో 2714 ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది. దాని తర్వాత 3078 అనేది స్వింగ్ హై ఏదైతే ఉందో అదొక కీ అదొక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఐ థింక్ ఈ స్టాక్ ని ప్రాబ్లీ ప్రైస్ టార్గెట్స్ తోటి వీ షుడ్ బై, నాట్ టైమ్ టార్గెట్స్. సో ఐ థింక్ ఈవెన్ ఎంఫోసిస్ ఇస్ ఎ బై ఆన్ డిప్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఫోర్త్ స్టాక్ మనం అనలైజ్ చేయాల్సింది పేటిఎం. సో మనందరికి తెలిసిన నేమే ఇది, అండ్ చాలా కాంట్రవర్సీ కి లోనైన స్టాక్ ఇది. లాస్ట్ ఇయర్ మేలో ప్రాబ్లీ ఐ థింక్ 2023 సెప్టెంబర్ నుంచి ఆల్మోస్ట్ 1000 రూపీస్ నుంచి 300 దాకా వచ్చేయటం చూసాం. మేలో అయితే చాలా నెగిటివ్ న్యూస్ రావటం చూసాం మే 2024 లో. బట్ అక్కడి నుంచి అనూహ్యంగా ఐ థింక్ లాస్ట్ 6 to 8-9 months లోనే ఇది 1062 దాకా వెళ్ళి డబల్ టాప్ ఫార్మేషన్ చేయడం జరిగింది. అండ్ అక్కడి నుంచి లాస్ట్ 3 months ఒక కరెక్షన్ లో ఉంటుంది. సో గ్రేట్ థింగ్ ఈ స్టాక్ లో ఏంటంటే 637 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది ఈ స్టాక్ కి. ఈ మంత్ లో కూడా 651 అండ్ 630 ఆర్ 600 కింద స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా మనం వి షుడ్ కీప్. ఆర్ 583 అనేది ప్రీవియస్ మంత్స్ లో అంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో అది స్టాప్ లాస్ అవుతుంది. డెఫినెట్లీ ఐ థింక్ ఈ స్టాక్ ని కూడా కొనే ప్రయత్నం చేయొచ్చు మనం. అండ్ 823 నుంచి 882 అనేది ప్రాబుల్ టార్గెట్ ఉంటుంది. సో మేబీ 700 కింద, 700 దగ్గరలో ఇట్స్ హై బీటా నేమ్, ఈజీగా మనకి 700-680 లెవెల్స్ మనకు దొరుకుతుంది. ఒకవేళ ఆ లెవెల్లో కొనగలితే కనుక మేబీ 200-250 రూపీస్ రిస్క్ రివార్డ్ ఉంటుంది అండ్ 100 రూపీస్ రిస్క్ ఉంటుంది. స్టిల్ 1:2.5 రిస్క్ రివార్డ్ ఉంది కాబట్టి ఈవెన్ పేటిఎం షుడ్ బి బాట్ ఇన్. బట్ ఈ స్టాక్ కి డెఫినెట్లీ స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఇట్స్ హై బీటా నేమ్. అండ్ ప్రాబ్లీ ఐ థింక్ ఈ స్టాక్ కొంచెం కాంట్రవర్సీలో ఎప్పుడైనా వచ్చే ఛాన్సెస్ ఈ స్టాక్ కి మనకు కనిపిస్తుంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీక్. అండ్ మా సర్వీసెస్ అవి మీరు అబ్జర్వ్ చేయాలి అనుకుంటే కనుక మనం ఇచ్చిన కాల్ డేటా అవన్నీ కూడా మన వెబ్సైట్ లో పెడతాం, www.equidiusresearch.com. అండ్ లాస్ట్ 1 month లో మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఆ షీట్ కూడా ఎక్సెల్ షీట్ లో పెడతాం. సో యాజ్ పర్ సెబీ ప్రాబ్లీ ఐ థింక్ ఇవన్నీ కూడా మనం ట్రాన్స్పరెంట్ గా ఉండాలని దానిలో పెడుతున్నాం. సో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే అవి చూసి ప్రాబ్లీ ఇఫ్ యూ లైక్ అండ్ మీకు ఐ థింక్ కంఫర్ట్ అండ్ కాన్ఫిడెన్స్ వస్తే కనుక ఇక్కడ డిస్ప్లే చేస్తున్న నెంబర్స్ కాల్ చేస్తే మా పర్సనల్ సర్వీసెస్ అనేది మీరు ఉపయోగించుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.